का आशीर्वाद लेती थी और बच्चों के लिए मंगल कामना करती थी। ये वही स्थान है। और अभी जहाँ हम जाएंगे वो है हाउ बिलाव। बड़ा सुंदर उसके बारे में हमारे आचार्यों ने विचार दिया। यशोदा मैया कृष्ण को डराती थी, तुम उधर मत जाना, उधर वो हाउ बिलाव है। मतलब है कि जैसे बच्चों को माँ कहती है ना, वहाँ नहीं जाना, वहाँ तो कोई भूत है, कुछ है, ऐसा खतरनाक चीज है। ऐसे यशोदा मैया कृष्ण को डराती थी। ऐसे सुनने में आता है कृष्ण चिंता करते हैं कि हमसे खतरनाक कौन है भाई, हमें डराने के लिए हमसे खतरनाक कौन है। क्या हिरण्यकशिपु आया था, उसको हमने निपटा दिया, अच्छे अच्छों को रावण को निपटा दिया, अब और कौन हाउ बिलाव। तो जो भी है, यहाँ पर यशोदा मैया उनको डराती थी थोड़ा सा। बच्चा है छोटा सा, संभल के रहे करके। उधर हम जाएंगे ऐसे और उसके बाद आगे निकलेंगे। మనం వచ్చిన ఈ స్థానం ఏదైతే ఉందో దీన్ని యశోదా కుండ్ అంటారు. ఈ స్థానంలో యశోదామయ్య వచ్చి స్నానం చేస్తూ ఉండేది. ప్రతినిత్యం నందభవన్ నుంచి వచ్చి యశోదామయ్య ఇక్కడ స్నానం చేస్తూ ఉండేది. ఆ తర్వాత యశోదామయ్య అప్పుడప్పుడు కృష్ణ బలరాముని తీసుకుని వచ్చేది వెంట. ఆ మందిరంలో మనం ఎలా అయితే చూస్తున్నామో, దర్శనం చేసుకుంటున్నామో, అదే రూపంలో యశోదామయ్య ఇద్దరిని పట్టుకుని ఇక్కడ తీసుకుని వచ్చేది. వాళ్ళిద్దరూ కూడా తల్లితో పాటు స్నానం చేశాక నరసింహస్వామి గుడికి తీసుకుని వెళ్ళేది. మనం ఇప్పుడు వెళ్ళొచ్చిన నరసింహస్వామి గుడి, అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు నరసింహస్వామి దర్శనం చేసుకునేవాళ్ళు. చేసుకున్న తర్వాత వాళ్ళ క్షేమం కోసం అని ప్రార్థన చేస్తూ ఉండేది. నంద మహారాజ్, యశోదామయ్య వీళ్ళందరికీ ఒకటే పని ఏంటయ్యా అంటే, ఎప్పుడు కృష్ణ బలరాం ఎప్పుడు కులాసాగా ఉండాలి అని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండేది. అందుకనే మనం ఇక్కడికి వచ్చాం ఈ స్థానానికి. ఇక్కడి నుంచి మనం అలా అటుపక్కకి వెళ్తాం. అక్కడ హావు బిలావ్ అని ఈ ప్రస్తుతం ఆ చోటని బొమ్మల్లా కనబడుతుంటాయి. అది యశోదామయ్య అక్కడ అంటారు కదా, త్వరగా పడుకోమో బూచాడు వచ్చేస్తాడు అని. అలాగే యశోదామయ్య కృష్ణుడిని భయపెట్టేది, అలా నువ్వు అక్కడికి వెళ్ళకమ్మా, అక్కడ బూచాడు ఉన్నాడు అని. చాలా అందంగా దాని గురించి వర్ణన జరిగింది. కృష్ణుడు ఆలోచిస్తున్నాడు, ఈ బూచాడు ఎక్కడుంటాడు, ఎవరు వస్తారు. ఒకడు వచ్చాడు హిరణ్యకశిపు అని, ఆయన చంపేశాం. ఆ తర్వాత రావణుని ఒకడు వచ్చాడు, ఇంకెవరెవరో వచ్చారు. అందరూ ఎంతోమంది బూచాళ్ళు చనిపోయారు కదా, నన్ను భయపెట్టే బూచాడు ఎవడున్నాడా. ఒకసారి అయితే యశోదామయ్య చెప్పినా సరే వినకుండా ఇక్కడికి వచ్చేసారంట కృష్ణ బలరాం చూడటానికి. తీరా చూస్తే అయిపోయింది, అసలు బూచాళ్ళకే భయం వేసేలా ఉంది పరిస్థితి. అలాంటి లీల ఇక్కడ జరిగింది. చూడటానికి చిన్నపిల్లల్లా ఉన్నా ఆయన భగవంతుడు కాబట్టి ఆయన లీలలు చాలా దివ్యంగా ఉంటాయి. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి అలా అక్కడికి వెళ్తాం. యశోదా కుండ నుంచి ఆవు బిలావు దర్శనం చేసుకుని అక్కడి నుంచి అలా ముందుకెళ్తుంటాం. బృందావన్ హరే